నా ఎగ్జామ్ పేపర్స్ దిద్దేవాడు నీ భక్తుడో కాదు, వాడు నాకు మార్క్స్ వేసేలా చూడు స్వామి. ఏ మిస్టర్, what is this? This is a bag. Alaga. Now that is a bag. జాంపల్ ఇండియా ఆ రెండే ఉన్నాయండి. ఆ జాంపల్ సార్ ఆలస్యం చేస్తే ఆశాభంగం అండి. ఆ తీయటి జాంపల్ ఇండియా. ఏ జాంపళ్ళు ఇలారా? జాంపళ్ళు పిలిస్తే రావమ్మా. పళ్ళు రాళ్ళు కొడితే వస్తాయో? దూరదొల్ల జాంపల్ మేడం రెండే ఉన్నాయండి. ఆ రెండు ఎంత? ₹2 మేం సాబ్. నేను ₹4 ఇస్తా, నాకు ఇచ్చే. నేను 6 ఇస్తా, నాకు ఇవ్వు. ₹8. 10. 12. ఈ 20 తీసుకో. ఒక్కొక్కటి ₹10. ఇందాక వాడి దగ్గర కొన్నా. టికెట్ కండక్టర్ కొంచెం బస్ ఆపుతావా? దేనికోసానికి? నేచర్ కాల్. అరే ఇందాక ఆపినాం కదా, గప్పుడేం చేసినావు? అప్పుడు రాలేదయ్యా, ఇప్పుడు వస్తుంది అర్జెంట్. నీకు కావాల్సి వచ్చినప్పుడు ఆపం, మేము ఆపినప్పుడే నువ్వు పోసుకోవాలి. అది కాదయ్యా, అర్థం చేసుకో. అరే ముంగట డాబా వస్తుంది, అక్కడ మస్తు సేపు ఆపుతాం, నువ్వు కావాల్సినంత సేపు పోసుకో. జర ఊపి పట్టు రాదే. డాబా వచ్చే లోపల ఒక్కసారి టికెట్ కండక్టర్ బస్ అప్పయ్యా. అరే నీకేమైందమ్మా? నేను ఇక్కడ కూర్చోలేను, ఇంకో సీట్ చూపించు. గా సీట్కి ఏమైంది? మస్తుకున్నది. ఏమైందో నువ్వే చూడు. అదేందువా చిన్న పోరలు అక్కడ పోసేసినావు. గంత అర్జెంట్ అని చెప్తే కప్పుడు ఆపెట్టాడు కదా. నేను చెప్పేది వింటావా? ఓమ్మా మీ పోరను కూడా జరదించు. మా వాడికి రావట్లేదండి. పెద్దోళ్ళే సీట్లు ఖరాబ్ చేస్తుర్రు. పోరడు ట్రై చేసుకుంటాడు, జరదించు. హాయ్ రే హాయ్ ఆడ పంటల్లోనే పోసిండు కదా, ఈడు ఇంతసేపు చేస్తుండు. ఎంత స్టాక్ పెట్టిండో. ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు పెద్దలు ముసలోళ్ళు ముతుకోలు లేచినోళ్ళు పండుకునోళ్ళు అందరు దిగుతారువా హైదరాబాద్. ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే. ఖాళీ ఖాళీ. దేంటో టిఫిన్ ఇది? నన్ను చూస్తే ఆకలేదన్నారు. ఎవరో రాశారు, ఎవరో పాడారు, మేము వాడాం. మేము వండాం. ఆ 3 గిన్నె మూత తీసి చూడండి. వెరీ గుడ్. దేవిటో రైతు బజార్ పెట్టావు ఇక్కడ? అదే మీ ఫుడ్. అది తినే అన్నయ్య గారు 5 కేజీలు తగ్గారు. వాడొకడు, వాడు తిండు, నన్ను తిన్నవాడు. ఎలా తింటా అనుకున్నావు? పైగా ఈ కాకరకాయ ఒకటి, ఇది తింటే ఒకటే చేదు. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? మీ మీద బెంగతో. ఏమిటి అలా చూస్తావు? అమ్మాయి వచ్చేసింది కదా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. పెసరట్టు ఉప్మా చాలా ఇష్టం. మీకా అమ్మాయికా? ఏమిటమ్మా జలుబు చేసిందా? అవును డాడీ. ఎందుకు చేయదు? రాత్రిళ్ళు రెయిన్ డాన్సులు చేస్తుంటే. చూడు డాడీ, 4 నెలల తర్వాత ఇంటికి వస్తే మమ్మీ కొంచెం కూడా ప్రేమ లేకుండా ఎలా అడుగుతుందో, అందుకే నాకు హాస్టల్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఎలా తట్టుకుంటున్నావు డాడీ మీ ఆవిడ్ని? దిల్ చాతా హై సినిమా ఎలా ఉంది? సూపర్ ఫిల్మ్ మమ్మీ. అమెరికా భలే చేశాడు. పరీక్ష ముందు రోజు వెళ్ళావు కదూ? రాధా ఫోన్ చేశాడా? వెళ్ళావా లేదా? హాయ్ అక్క. హాయ్. సుబ్రహ్మణ్యం ఎవరు? వాడితో తిడుతున్నావంట. సుబ్రహ్మణ్యం ఇది రాధా చెప్పాడా? వాడి సంగతి చెప్తాను. టిఫిన్ చేసి వెళ్ళమ్మా. పెసరట్టు ఉప్మా వేడి చల్లారిపోతుంది. నా వేడి తగ్గిపోతే వాడిని తిట్టలేను. ఫినిష్ చేసి వస్తా. ఏయ్ కృష్ణ, ఎక్కడికే? ఇప్పుడే వస్తాను. మీరెవరు ఆ సుబ్రహ్మణ్యం గురించి టెన్షన్ పెట్టుకోవద్దు. అది కుక్క పిల్ల పేరు. ఏంటమ్మా అది? నా కిడ్నీ బ్యాంక్ పెద్దనా. అమ్మో చాలా ఉన్నాయే, నాకు కొన్ని డబ్బులు ఇస్తావా? మీ దగ్గర కూడా ఉన్నాయి కదా. ఉండు, ఇందులో నీకు కొన్ని ఇస్తాను.
పెద్దనాన్న మీరు ఎంత మంచివారో నాకు అర్థం కావట్లేదు. అంకుల్ అంకుల్ రాదేకడా? ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడేమైంది? రాగానే నా మీద చాడీలు చెప్పాడు. వాడి గురించి నేను చెప్పలేనా? ఏం చేశాడు? ఉప్మాలో రాయి వచ్చిందని కాలేజ్ క్యాంటీన్లో స్ట్రైక్ చేశాడు. ఈ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగా? ఆంటీ ఏమిటి? నీ కొడుకు సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్మే వాళ్ళతో ఫైటింగ్ చేశాడు. పోలీసులు కూడా వచ్చారు. అసలు మీ అబ్బాయి కుడి చేతి ఉంగరం ఏమైందని అడిగారా మీరు? ఏంటి, ఎవరికైనా తొడిగేశాడా? వాడు తొడగల, చందు చేత కిన్నెరికి తొడిగిచ్చి ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. అయితే అన్నయ్య కాలేజ్ హీరోనా? హీరో కాదు, జీరో. రేపు రిజల్ట్స్ వచ్చాక మీకే తెలుస్తుంది వాడి క్లాస్ వస్తుందో నా క్లాస్ వస్తుందో. ఓహో, అందుక దొరగారు కామ్గా వెళ్ళి పైన పడుకున్నారు. అయ్యో, ఇంత వయసు వచ్చినా వీళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం మానలేదు. చంపేస్తారు వాడిని. ఏంటమ్మా, ఏమైంది? ఏమైంది? ఎంత పని చేసావమ్మా? మీ ఇద్దరికి ఎన్ని గొడవలు ఉంటే మాత్రం ఇంత పని చేస్తావా? అసలు నిజంగా నేనేం చేయలేదు. కృష్ణవేణి, తింటావా? తినమ్మా, ఇదిగో. అంకుల్ నేను కూడా రాను. నిజంగా నిన్ను చంపేస్తాను. వెళ్ళి stop అయ్యి వెళ్ళు. ఆగు. ఏడిపిస్తావా నువ్వు? నీ అంత చూస్తాను ఇవాళ. నా చేతిలో అయిపోయారు ఇవాళ. ఇక్కడే ఇక్కడే. ఆ బాబు, కాదు ముందు దిగండి గురువు గారు. దరిద్రుడా. ఏమై డ్రైవర్ అబ్బి, 100 రూపీస్ చేంజ్ ఉందా? ఉంది. ఏమిటా నిర్లక్ష్యం సమాధానం? నేను ఎవరనుకుంటున్నావు? చిన్నంతరం పెద్దంతరం లేదా? యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అసలు అరే నేనే చెప్పుకోవాలా? నేనెవరో చెప్పు. ఈయనెవరో తెలుసా? తల్లావధుల సంపశాస్త్రి గారు. చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి, మీ పవర్ కి అడ్డం ఉండదని చెప్పింది వీరే. జనరల్ ముషారఫ్ ఆగ్రా వచ్చి అది మన అకౌంట్ లో తాజ్ మహల్ ని తన సొంత ఇంటిని చూసేసుకుని వెళ్ళిపోతాడు. ఏమీ జరగదని చెప్పింది కూడా వీరే. అయితే ఏం చేయమంట? అదే తొందరపాటు. ఇప్పుడు ఆయన చిల్లరుందా అని అడుగుతారు. ఉందండి శాస్త్రి గారు అని మర్యాదగా చెప్పు. ఏ గురుగారు ఇప్పుడు అడగండి. ఏమై 100 రూపీస్ చేంజ్ ఉందా? లేదండి శాస్త్రి గారు. ఏమిటి ఇందాక ఉందన్నావు కదా? నీకు చిల్లర కావాలా మర్యాద కావాలి చెప్పయా? దరిద్ర పదవా, నీచ పదవా, అప్రాచ్య పదవా, నిన్ను రేయ్ నీతో పాటు ఆటో ఎక్కినప్పుడు అనుకున్నాను రైలాంటి దరిద్రం ఏదో జరగబోతుందని. ఆటో దిక్కు కాలు పెట్టానో లేదో ఆ చేతలు. ఇదిగో ఈ 100 రూపాయలు వాడికి ఇచ్చి చిల్లర తీసుకురా. అలాగే ఇందా త్వరగా సావు. భలే జరికిచ్చావు. ఇలా రారా, ఇలా రా. ఏంటి వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు? తను తిట్టాడనా? దరిద్రుడా. రండి శాస్త్రి గారు. నమస్కారం తల్లి. బాగున్నారా అమ్మా? పాండురంగారావు గారు మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయండి. ఒరే అప్రాచ్య ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టాం కదా, ఆ కాగితాలు బయటికి దిగి ఎప్పుడో వచ్చేవాళ్ళం అండి. ఇదిగో ఈ వెధవ నుంచి లేట్. మజ్జిగ తీసుకోండి. చాలా సంతోషం తల్లి, మజ్జిగ దాహం తెచ్చారు. ఇప్పుడు తీసుకో. ప్రశస్తంగా ఉంది తల్లి. అయ్యా మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం, సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను. మహానుభావ వచ్చినప్పుడల్లా తమకు మనవి చేస్తూనే ఉన్నాను. మన ఊరి రామాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది. దాన్ని గనక తమరు పునర్నిర్మించినట్లయితే తమరి ఫ్యాక్టరీ కూడా ధ్వజస్తంభంలా నిటారుగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే శాస్త్రి గారు, మంచి జరుగుతుందంటున్నారు కదా, తప్పకుండా చేద్దామంటే సరిపోదండి, ఘనంగా చేయాలి. ప్రతిరోజు దద్దోజనం, చక్కెర పొంగలి, అరిసెలు, గారెలు, బూరెలు అమ్మడానికా తినడానికా? చివరికి చిన్న పిల్లవాడి చేత కూడా గడ్డి తినిపించే స్థితికి తెస్తావరా నన్ను? అన్ని తాత బుద్ధులు వెధవకి. అమ్మా సీతమ్మ తల్లి, ఏమే వెళ్ళొస్తాం, వెళ్ళి ఏర్పాట్లన్నీ చూస్తాం. మీరు నెక్స్ట్ వీక్ బయలుదేరి రావాల్సమా? అలాగే. రే రారా. ఓహో మొత్తం తాగేసావుగా, ఇలా రా, మూతి తుడుచుకో. బయటికి వెళ్ళిన తర్వాత చుక్క మిగించకుండా కక్కిస్తానుగా. వస్తానమ్మా, వస్తాను.